యాయిరు అనే సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి మరణానికి చేరువలో ఉన్నటువంటి తన కుమార్తెను స్వస్థపరచుమని యేసయ్యను వేడుకుంటాడు. యేసయ్య అతనితో వెళ్ళడానికి అంగీకరించాడు. వారు ప్రయాణమై వెళుచూ ఉండగా యాయిరు ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది అనే వార్తను తెలియచేస్తాడు. యేసు ఆ మాటలు విని యాయిరుతో, భయపడకు, నమ్మిక మాత్రముంచు, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని యాయిరును ధైర్యపరుస్తాడు. యేసు యాయిరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ ఆ చిన్నదాని నిమిత్తం ఏడ్చుచూ ప్రలాపిస్తూ ఉంటారు. అది చూచిన యేసయ్య వారితో, మీరు దుఃఖపడకండి అని చెప్పి చనిపోయినటువంటి ఆ చిన్న బిడ్డ దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్ము అని చెప్పగానే చనిపోయినటువంటి ఆ చిన్నది లేచి నడుస్తుంది. అక్కడున్న వారందరూ జరిగిన కార్యాన్ని చూసి విస్మయమొందుతారు. ఆ రోజు యాయిరు దేవునిపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. చనిపోయిన నా కుమార్తెను ఆయన ఖచ్చితంగా బ్రతికించగలడు అని. ఆ విశ్వాసమే చనిపోయిన తన కుమార్తెకు జీవాన్ని పోసింది. అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనం కూడా కలిగి ఉంటే మన జీవితంలో కూడా అటువంటి కార్యాలు చూడగలుగుతాం. దేవుని సమయం ఖచ్చితమైనది. ఆలస్యమైనప్పటికీ ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన దేవునిపై పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి జీవిద్దాం.